ది ఛానల్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే పర్టికులర్గా ఆల్రెడీ మనం డేటా టైప్స్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో డిస్కస్ చేసాం కాబట్టి ఇప్పుడు డేటా టైప్స్ని యూజ్ చేసుకుని మనం పర్టికులర్గా ఏం చేయబోతున్నాం అనేది ఒకసారి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఈరోజు మనం ఇంటీజర్ అండ్ ఫ్లోట్ డేటా టైప్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంకా మనం ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం మామూలుగా ఒక ఓవర్వ్యూ చూద్దాం ఓకేనా. ఇక్కడ ఇంటీజర్ అంటే ఏంటి, ఇంకా డెసిమల్, ఇంకా ఫ్లోట్ అంటే ఏంటి అని మనం ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ ఇంటీజర్ అంటే ఏంటంటే డెసిమల్ పాయింట్ లేని నెంబర్. ఓకే, డెసిమల్ పాయింట్ అంటే డాట్. ఓకే, ఫస్ట్ మనం పైథాన్ విఎస్ కోడ్ ఎడిటర్ ఓపెన్ చేసుకుని మీకు ఆల్రెడీ ఎక్స్టెన్షన్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది వీడియో చేసాను చేయడం, అది ఒకసారి చెక్అవుట్ చేయకపోతే చెక్అవుట్ చేయండి. ఇప్పుడు ఆమ్, ఆమ్, ఇప్పుడు మనం దీన్ని ఎలాగా ఒక ఫైల్స్ అనేవి ఎలా క్రియేట్ చేసుకోవాలో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫోల్డర్లో క్రియేట్ చేసుకున్నాం. ఫోల్డర్ తర్వాత మనం ఫైల్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. ఓకే, మనం ఇక్కడ ప్రస్తుతానికి బేసిక్స్ అని పెట్టుకుంటున్నాం. ఓకే, బేసిక్స్ అని పెట్టుకున్న తర్వాత బేసిక్స్. ఓకే, ఇప్పుడు బేసిక్స్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మనం కొత్త ఫైల్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఓకే, మనం కొత్త ఫైల్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ ఏంటి, మనం ఇక్కడ ఇంట్ అండ్ ఐఎన్టీ కామా ఐఎన్టీ. ఓకే, ఐఎన్టీ అండ్ ఫ్లోట్ ఫ్లోట్ డాట్ పీవై అనేది మనం క్రియేట్ చేసుకోం. ఇక్కడ మనం ఫస్ట్ ఎక్స్ ఇది ఈక్వల్స్ టు 224 అనేది మనం తీసుకున్నాం. ఇక్కడ ఏంటి, మనకి ఇక్కడ డెసిమల్ పాయింట్ లేదు. అంటే డెసిమల్ పాయింట్ అంటే ఏంటంటే ఇలా పాయింట్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి డెసిమల్ పాయింట్ లేదు కాబట్టి, ఇక్కడ 2 to 4కి డెసిమల్ పాయింట్ లేదు కాబట్టి ఇది ఇంటీజర్ అవుతుంది. దీన్ని డిక్లరైజేషన్ ఎలా చేసుకుంటాం మనం జనరల్గా అయితే, ఇక్కడ ఎక్స్ అనేది వేరియబుల్, 2 to 4 అనేది ఇంటీజర్ వాల్యూ. ఓకే, ఇది పైథాన్ ఆటోమేటిక్గా అర్థం చేసుకుంటుంది. ఓకేనా, అర్థం చేసుకుంటుంది అది ఇంటీజర్ అని. మనం సి లాంగ్వేజ్లో హ్యాష్ ఇంక్లూడ్ స్టూడియో డాట్ హెచ్ ఐఎన్టీ మెయిన్ అనేవి మనం ఏం రాయక్కర్లేదు. ఓకేనా, ఇక్కడ మనం ఇక్కడ ఇక్కడ ఫర్ సపోజ్ మనం ఇక్కడ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు సపోర్ట్ చేయడం. ఓకేనా, ఇక్కడ ఏ ఇది ఈక్వల్స్ టు 25 అండ్ బి ఇది ఈక్వల్స్ టు -15. ఇక్కడ రెండు బోత్ ఇంటీజర్ నెగిటివ్ వాల్యూ అండ్ పాజిటివ్ వాల్యూ రెండాటిని సపోర్ట్ చేస్తుంది. దీన్ని ఇంటీజర్ డేటా టైప్స్ అంటాం. ఓకేనా, దీన్ని మనం డిక్లరైజేషన్ ఎలా చేస్తున్నాం. డిక్లరైజేషన్ అంటే ఏంటి, నార్మల్గా ఎలాగా ఏ వాల్యూ ఎక్కడ ఉందనేది మనం తెలుసుకున్నాం. ఇది డిక్లరైజేషన్కి సంబంధించింది. ఇది ఇనిషియలైజేషన్. ఎక్స్ ఇక్కడ ఏ అనేది మనకి డిక్లరైజేషన్ అంటే వేరియబుల్ అయితే, ఇది 25 అనేది ఇనిషియలైజేషన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇంటీజర్ సైజ్ని మనం ఎలా కనిపెట్టాలి అనుకున్నప్పుడు, పైథాన్ మనకి ఇంటీజర్ సైజ్కి మనకి లిమిట్ లేదు. ఓకేనా, మనం ఇంటీజర్ సైజ్కి మనం లిమిట్ లేదు. ఓకే, మనం ఎంత కావాలనుకుంటే అంత. ఓకే, ఇంటీజర్ సైజ్కి అనేది లిమిట్ లేదు. ఓకే, ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని మనం చేసుకున్నాం. అదే నార్మల్గా అయితే సి++లో అయితే జావాలో అయితే ఇది పాసిబుల్ కాదు. ఎందుకంటే పైథాన్ అనేది డైనమిక్ మెమరీ అలోకేషన్ అనేది యూజ్ చేస్తుంది మనకి. ఓకే, పైథాన్ అనేది డైనమిక్ అలోకేషన్ మెమరీ అనేది యూజ్ చేస్తుంది. ఇది మనం చెక్ చేసుకుంటే ఇంటీజర్ సైజ్కి లిమిట్ లేదు. ఓకేనా, ఇది ఎందుకు అంటే ఇది డైనమిక్ అలోకేషన్లో యూజ్ చేస్తుంది కాబట్టి. ఓకేనా, డైనమిక్ మెమరీ అలోకేషన్. ఓకేనా, నెక్స్ట్ మనం ఇప్పుడు ఇంటీజర్ మెమరీ సైజ్ని మనం కనిపెట్టాలి. ఓకేనా, ఇంటీజర్ వాల్యూ సైజ్ కాబట్టి దాని మెమరీ అలోకేట్ అయి ఉంటుంది. చెక్ చేయడానికి మనం ఎలా చెక్ చేస్తామంటే ఫస్ట్ ఓకే, మనం ఇక్కడ ఇంపోర్ట్ అనేది మనం తీసుకుంటాం. IMPORT ఇంపోర్ట్ సిస్ అంటే సిస్టమ్. ఓకే, ఇంపోర్ట్ సిస్ అంటే సిస్టమ్. ఓకే, ఇంపోర్ట్ సిస్. ఓకే, నెక్స్ట్ మనం ఏంటి, ప్రింట్. దీనికి సైజ్ ఎంత ఉందనేది మనం తెలుసుకోవాలి కాబట్టి ప్రింట్. ఓకే,
print ప్రింట్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి sys డాట్ gticket size సైజ్ ఓఎఫ్ ఆఫ్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఏ సైజ్ ఆఫ్ ఏ కాబట్టి ఏ. ఓకేనా, దాని తర్వాత సేమ్ అదే ఫార్మాట్లో ప్రింట్ సైజ్ ఆఫ్ బి అనేది మనం తీసుకున్నాం. ఇప్పుడు దీని వాల్యూ ఎలా వస్తుంది మనకి? ఓకే, దీని బైట్స్. ఓకే, పైన హ్యాజ్ ఏ పైథాన్ ఫైల్. ఓకే, మనం ఇప్పుడు ఎలా వస్తుందో మనం ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ మనకి దీని అవుట్పుట్ మనకి ఇలా వస్తుంది, 28 అనేది వస్తుంది. ఎందుకంటే నెంబర్స్ మనకి ఎప్పుడు 28 డెసిమల్ పాయింట్స్లోనే ఉంటుంది. మనం ఒకలా మనకి ఇక్కడ 33 ఇచ్చిన, ఇక్కడ 333 ఇచ్చిన సేమ్ అదే ప్రాసెస్లోని 28 బైట్స్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇంటీజర్ అనేది ఎప్పుడు మనకి టెర్మినల్ ఇంటీజర్ అనేది ఎప్పుడు మనకి 28 బైట్స్లోనే స్టోర్ అవుతుంది, 28 మెమరీ సైజ్లోనే స్టోర్ అవుతుంది. ఓకేనా, చెక్ చేయడానికి మనం ఇలా చేస్తాం. బిగ్ ఇంటీజర్ అనుకో, నార్మల్గా బిగ్ ఇంటీజర్ అయితే 32 బైట్స్ ఆర్ మోర్ అవుతాయి. స్మాల్ ఇంటీజర్ అయితే 28 బైట్స్, ఎంత అమౌంట్ ఆఫ్ అయినా మనకి స్మాల్ ఇంటీజర్ అయితే 28 బైట్స్ వస్తుంది. అదే బిగ్ ఇంటీజర్ అనుకో, ఐ మీన్ మనకి ఇంకొక మనం ఇన్ని పెట్టుకున్నాం అనుకో నార్మల్గా. ఇప్పుడు దీనికి ఎలా వస్తుంది ఈ వాల్యూ? ఓకే, దీనికి 40 వస్తుంది. చూసారా, ఇది మనకి నార్మల్గా తెలుసుకునేది. ఇక్కడ ఇంటీజర్ ఇమ్యూటబిలిటీ అంటే దీని మన ఐడి మనం కనిపెట్టాలనుకున్నప్పుడు ఇంటీజర్ ఇమ్యూటబిలిటీ అట్ వన్స్ క్రియేట్ చేసిన వాల్యూని సేమ్ మెమరీలో చేంజ్ చేయలేం. ఓకే, ఇంటీజర్ అనేది ఇమ్యూటబిలిటీ. ఓకే, సేమ్ మెమరీలో చేంజ్ చేయలేం. కాకపోతే దానికి ఐడి అనేది చేంజ్ అయింది. ఇప్పుడు మనకి ఒకసారి డీటెయిల్గా చెప్తాను చూడండి. రెండాటిని ఒకే దాంట్లో సేమ్ స్టోర్ చేయలేం, కాకపోతే మనకి న్యూ మెమరీ లొకేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇంకోసారి ఇప్పుడు దీన్ని మనం కామెంట్స్ చేసుకుందాం. కామెంట్స్ అంటే ఏటో ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఆ వీడియో కూడా చూడండి ఒకసారి. నెక్స్ట్ మనం ఎక్స్ ఇది ఈక్వల్స్ టు 105 అని తీసుకున్నాం. ఓకే, వై అండ్ ఇప్పుడు దీని ఐడి అంటే ఇది ఎక్కడుందో లొకేషన్, మెమరీ లొకేషన్ క్రియేట్ చేయడానికి ఎక్కడుందో మనం తెలుసుకుందాం. ఓకేనా, ఇక్కడ print ప్రింట్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి, ఓకేనా, ఐడి బ్రాకెట్స్లో ఎక్స్ అనేది మనం క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ దీని వాల్యూ ఏమొస్తుంది? ఓకేనా, దీని వాల్యూ మనకి ఏమొస్తుంది? ఇక్కడ ఈ మెమరీ లొకేషన్లో మనకి స్టోర్ అయ్యి ఉందని మనకి చెప్తుంది, ఐడి ఎక్కడ ఉందనే చెప్పడం. ఓకే, ఇది మనకి ఫస్ట్ డేటా టైప్ అయితే సేమ్ ఇదే డేటా టైప్ మళ్ళీ మనం ఇంకో కొత్తది డేటా టైప్ మనం చేస్తున్నాం. ఓకే, మళ్ళీ ఎక్స్ ఇది ఈక్వల్స్ టు 200 అని తీసుకున్నాం. ఇక్కడ మళ్ళీ ప్రింట్ ఐడి ఎక్స్ అనేది మళ్ళీ తీసుకున్నాం. సేమ్ వేరియబుల్ మళ్ళీ తీసుకున్నప్పుడు లొకేషన్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇదేం వస్తుంది? ఓకే, సేమ్ ఇక్కడ చూసారా, ఫస్ట్ స్టార్టింగ్ అంటే స్టార్టింగ్ ఈ మెంబర్స్ అన్నీ సేమ్గా ఉన్నాయి. లాస్ట్న 872 ఇక్కడ 3912 అనేది వచ్చింది రాను. సేమ్ ఇదే మెమరీ అనేది ఒకే లొకేషన్లో ఉంటుంది, కాకపోతే డిఫరెంట్ ఫోల్డర్స్లోని క్రియేట్ అయి ఉంటుంది. ఓల్డ్ వాల్యూ గార్బేజ్ కలెక్టర్ డిలీట్ చేస్తుంది, ఓల్డ్ వాల్యూ గార్బేజ్ కలెక్టర్లో డిలీట్ చేస్తుంది. సో ఇంటీజర్ వాల్యూ ఎప్పుడు చేంజ్ అవ్వదు. న్యూ ఇంటీజర్ అనేది క్రియేట్ అయింది ఇక్కడ. ఓకేనా, ఇది ఓల్డ్ ఇంటీజర్ అయితే ఇది న్యూ ఇంటీజర్. ఓకే, ఇది ఓల్డ్ ఇంటీజర్ అయితే ఇది న్యూ ఇంటీజర్, ఇది ఓల్డ్ ఇంటీజర్, ఇది న్యూ ఇంటీజర్. ఇది మనకి ఈ ఇంటీజర్ యొక్క సమ్మరీ ఏంటి? మనకి డెసిమల్ పాయింట్ అనేది ఉండదు, పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్ అనేది అలౌ చేస్తుంది, సైజ్ లిమిట్ అనేది లేదు, మెమరీ వాల్యూ సైజ్ బట్టి మెమరీ వాల్యూ అనేది సైజ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇది అనేది ఇమ్యూటబుల్. ఓకే, ఇది అనేది ఇమ్యూటబుల్. మనం పర్టికులర్గా మనం చెప్పాలనుకుంటే ఇది అనేది ఇమ్యూటబుల్. నెక్స్ట్ మనం ఫ్లోట్ అంటే ఏంటి? ఓకేనా, ఫ్లోట్ అనేది ఏంటనేది ఇప్పుడే మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఇది ఇప్పుడు మనం కామెంట్స్లో పెట్టేసుకుందాం. ఓకేనా,
నెక్స్ట్ మనం ఇంకా దీన్ని ప్రాక్టికల్ ఓరియంటెడ్లో ఇంకా డీటెయిల్గా మనం తెలుసుకోవచ్చు. ఓకేనా, ప్రస్తుతానికి ఇది జస్ట్ ఓవర్వ్యూ మాత్రమే. నెక్స్ట్ ఫ్లోట్ అంటే ఏంటి? ఓకే, ఫ్లోట్ అంటే ఏంటంటే డెసిమల్ పాయింట్ ఉన్న నెంబర్. ఓకే, ఇక్కడ ఏ ఇది ఈక్వల్స్ టు 10.5 అనేది మనం తీసుకున్నాం. ఓకే, మళ్ళీ బి ఇది ఈక్వల్స్ టు 3.4657 అనేది తీసుకున్నాం. ఓకే, ఇక్కడ పాయింట్ అనేది డెసిమల్ పాయింట్ ఉంటే పైథాన్ అనేది ఫ్లోట్గా ట్రీట్ చేస్తూ వచ్చేయం. ఓకే, దీన్ని సైంటిఫిక్ రిప్రజెంటేషన్లో చూసుకుంటే అంటే నార్మల్గా ఎగ్జాంపుల్ మనం 12,500 మనకి ఓకే వెయిట్ ఓకే మనకి 12,500 అనేది నార్మల్గా 12,500 ఇది 12,500. ఓకే, ఇది క్వశ్చన్ చేస్తే 125 ఇంటూ 10 స్క్వేర్ 10 హోల్ పవర్ స్క్వేర్. ఓకే, 10 స్క్వేర్ అనేది వచ్చింది రావడం. ఇది నార్మల్గా సైంటిఫిక్ రీజన్. అదే మనం సైంటిఫిక్ ఫామ్లో చూసుకుంటే దీన్ని మనం ఎక్స్పోనెన్షియల్ మ్యాటర్లో మనం తీసుకుంటాం. అంటే మనం ఎలా చెప్పాలి మీకు అంటే మనం అక్కడ స్క్వేర్ రాసే కన్నా అక్కడ ఈ అనేది మనకి తీసుకోవాలి. ఇక్కడ మ్యాంటిసా అంటే ఏంటి, ఎక్స్పోనెంట్ అంటే ఏంటి అనేది మనం తర్వాత క్లాసుల్లో డీటెయిల్గా డిస్కషన్ చేసుకుందాం. ఓకేనా, ఇక్కడ మనం ఓకే 120 ఇక్కడ 12,500 ఉందిరా. 12,500ని ఓకే వెయిట్ పి ఇది ఈక్వల్స్ టు 125.e అండ్ E2. ఓకే, ఇది మనం తీసుకున్నది. ఇక్కడ ఈ అంటే స్మాల్ ఈ తీసుకున్నా పర్లేదు, క్యాపిటల్ ఈ తీసుకున్నా పర్లేదు, కానీ డెసిమల్ పాయింట్ మూవ్ అవుతుంది కాబట్టి అది ఫ్లోటింగ్ పాయింట్ అని అంటారు. ఓకేనా, ఓకే ఇక్కడ స్మాల్ ఈ తీసుకున్న ప్రాబ్లం లేదు, క్యాపిటల్ ఈ తీసుకున్నా మనకి ప్రాబ్లం లేదు. ఓకేనా, క్యాపిటల్ ఈ తీసుకున్న పర్లేదు, స్మాల్ ఈ తీసుకున్న పర్లేదు, రెండు సేమ్ అవుట్పుట్ వస్తాయి ఇవ్వడం. ఓకేనా, ఫర్ సపోజ్ మనం ఇక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫ్లోట్స్ పాజిటివ్ అనేది ఒకటి తీసుకున్నాం, నెగిటివ్ అనేది కూడా తీసుకున్నాం. ఇక్కడ మ్యాంటిష్ అండ్ ఎక్స్పెరిమెంట్ అనేది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. ఓకేనా, ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ ఫర్ సపోజ్ మనం ఇక్కడ తీసుకున్నాం కదా ఫ్లోట్ డెమో కోడ్. అనేది మనం తీసుకున్నాం కదా. ఇక్కడ ఫ్లోట్ డెమో కోడ్లో డెసిమల్ పాయింట్ ఉంటుంది. ఓకేనా, డెసిమల్ ప్రింట్ ఏ టైప్ ఏ, ప్రింట్ టైప్ బి అండ్ ప్రింట్ టైప్ సి అండ్ ప్రింట్ టైప్ డి. ఇవి మనం తీసుకున్నాం. ఇప్పుడు మనకి దీనికి ఏమొస్తుంది? ఓకేనా, దీనికి మనకు ఇప్పుడు ఓకే ఇక్కడ మనకి టైప్స్ అనేవి ఏంటో తెలియడం. అదే ప్రింట్ ఏ అనేది మనం టైప్స్ మనం తీసుకున్నాం కాబట్టి నెక్స్ట్ వెయిట్ ఓకే, ఇది మనం ఇప్పుడు తీసుకున్నాం. దీనికి సంబంధించింది మనం ఇప్పుడు ఏటా అనేవి వస్తాయో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇది మనకి వచ్చింది మనకి 29.5. ఇంకా ఓకే వెయిట్, ఇక్కడ మనకి ఏ అనేది మనం చేయలేదు కదా, అందుకే మనకి ప్రింట్ అవ్వలేదు. ఓకేనా,
మనకి ఇక్కడ ఏ అనేది 29.75 అనేది వచ్చింది. ఇక్కడ బి అనేది మనకి మైనస్ -1.75 అనేది వస్తుంది. ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే ఈ స్క్వేర్ అనేది వచ్చింది కాబట్టి ఫ్లోటింగ్ పాయింట్లో ఇక్కడ -250 అనేది వచ్చింది రాను. అదే ఇక్కడ -2 ఇక్కడ వచ్చిందా, ఇక్కడ ఇక్కడ 2 జీరోస్ అనేవి మనకు వచ్చాయి కాబట్టి అది ఇది ఫ్లోటింగ్ పాయింట్ అండ్ డెసిమల్ ఇంటిజర్ పాయింట్కి సంబంధించింది. నెక్స్ట్ మనం బులెన్ అండ్ ఓకే వెయిట్ నెక్స్ట్ మనం బులెన్ అండ్ కాంప్లెక్స్ వేరియబుల్స్ గురించి మనం నెక్స్ట్ వేరియబుల్ డేటా టైప్స్ గురించి మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో అయినా కామెంట్ చేయండి. సైబర్ ఫైల్స్ ఇన్వెస్టిగేషన్ అక్కడ పైథాన్ క్విజ్ అనేది బాగా బూస్ట్ అందుకుంటుంది, కాకపోతే ఫాలోవర్స్ అనే వాళ్ళే లేరు. ఓకేనా? కాకపోతే అది బాగా బూస్ట్ అందింది. సో మీరు ఇది అక్కడ పైథాన్ క్విజ్ పార్టిసిపేట్ చేస్తూ ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ వస్తే అక్కడ కామెంట్స్లో అయినా అడగచ్చు, లేకపోతే ఏమైనా టాపిక్ మీరు చెప్పాలనుకున్నా మీరు అక్కడ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ ఈ కామెంట్స్లోని యూట్యూబ్ కామెంట్స్లో అయినా మీరు చెప్పచ్చు. ఓకేనా? ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడానికి డైరెక్ట్గా డిఎం చేయండి. ఓకే, దట్స్ ఆల్.